నమస్కారం. నా పేరు పివి సత్యమూర్తి. నేను శ్రీకాకుళం భాషా పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాను. మా తరగతిలో అమ్మఒడి అనే పాఠంలో అమ్మఒడి రచయిత బివి నరసింహారావు గారు అమ్మ గొప్పతనాన్ని ఈ విధంగా చెప్పారు. అమ్మ మనల్ని మాసాల మోసి కానీ తన రక్తాన్ని పాలుగా మార్చి వెన్నెలను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ ఆకలి తీరుస్తూ మంచి ప్రయోజనం చేస్తుంది. తన ఒడినే తొలి బడిగా నేర్పి పాఠాలు నేర్పిన తెలుగురు అమ్మ. తన చల్లని చేతులతో దాన ధర్మాలు చేస్తూ ఎప్పుడు హితబోధ చేస్తూ మంచి వ్యక్తిత్వాన్ని నేర్పిస్తూ పిల్లలను చెడు మార్గాల్లో వెళ్లకుండా కాపాడుతుంది. మాటలు చెప్పి నడక నేర్పించి నోటి మీద ఓదార్పునిచ్చి చదువు చెప్తుంది. గెలవటం నేర్పింది అమ్మ. ఎంత ఎదిగినా మన తల్లి పసిబిడ్డలమ్మే. భూమి మీద జీవించినంత కాలం ఏ బిడ్డ తమ తల్లిని మర్చిపోకూడదు. తల్లి అమ్మ తన బిడ్డల మీద చూపించే ప్రేమ అంతా ఇంత కాదు. అందుకే అమ్మే నా ధైర్యం, బలం, సర్వస్వం.